ఇప్పుడు మనం త్రికోణమితిలో అభ్యాసం 11.2 గురించి నేర్చుకుందాం. వినండి, ఇక్కడ ఈ క్రింది వాటి విలువలను కనుగొనండి అన్నాడు. ఇందులో ఫస్ట్ లెక్క ఏమన్నాడంటే sin 45 డిగ్రీస్ ప్లస్ cos 45 డిగ్రీస్. అట్లే రెండో లెక్క, మూడో లెక్క, 4, 5 లెక్కలు కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా కనుక్కోవాలంటే మనం గమనించింది ఏంటంటే ఇక్కడ త్రికోణమితీయ నిష్పత్తి పట్టిక ఏదైతే ఉందో ఓకే, వాటి విలువలని కనుక మనం ఇందులో ప్రతిక్షేపించినట్టయితే వీటి విలువలు మనం చాలా సులభంగా కనుక్కోవచ్చు. ఏ విధంగా ఇప్పుడు చేసి చూద్దాం. sin 45 డిగ్రీస్ cos 45 డిగ్రీస్, ఇంతే కదా, రైట్. sin 45 డిగ్రీస్ విలువని ఈ క్రింద ఉన్న పట్టికలో నుంచి చూసి అక్కడ రాద్దాం. sin 45 ఎంత, 1/√2 ప్లస్ cos 45 డిగ్రీస్, cos 45 డిగ్రీస్ 1/√2. క్లియరా, రైట్. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఇది సజాతీయ భిన్నాలు. ఓకే, ఇవి సజాతీయ భిన్నాలు. సజాతీయ భిన్నాలు అంటే ఏంటివి? హారాలు ఏవైతే ఉన్నాయో అవి సమానంగా ఉన్నట్టయితే అవి సజాతీయ భిన్నాలు. సజాతీయ భిన్నాలు మనం కూడిక చేయడం, తీసివేత చేయడం చాలా సులభం. ఏ విధంగా చూడండి, ఇక్కడ హారం ఏముంది, √2 కదా, అదేముంటుంది రాసుకోవాలి. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, కూడేయడం లేదా తీసేయడం. 1 + 1, మైనస్ ఉంటే 1 - 1, ప్లస్ ఉంది కాబట్టి 1 + 1. 1 + 1 ఎంత, 2. ఇది √2. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి చూడండి, ఇక్కడ 2ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనము √2 × √2గా రాసుకోవచ్చు. ఎందుకు √2 × √2గా రాసుకోవాలంటే √2 2 సార్లు వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు, స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 2 కదా, రైట్. సో 2ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, √2 × √2గా రాసుకుంటే ఎటువంటి తేడా లేదు, ఎటువంటి మార్పు లేదు. ఓకే, మళ్ళీ √2 ఓకేనా. ఇప్పుడు ఈ √2 ఈ √2 క్యాన్సిల్, మిగిలింది ఎంత, జస్ట్ √2 వచ్చిందా. ఇది ఆన్సర్. ఇది సెకండ్ వన్, cos 45. cos 45 డిగ్రీస్ ప్లస్ secant 30 cosecant 60, ఇదే కదా. ఇప్పుడు cos 45 విలువ ఎంత చూడండి, ఇక్కడ cos 45 విలువ 1/√2 బై secant 30. secant ఎక్కడ ఉంది, ఇక్కడ, 30 ఇక్కడ, 2/√3 ప్లస్ cosecant 60, cosecant 60 2/√3. చూడండి 1/√2కి 1/√2 ఫస్ట్ రాసుకుందాం బై. ఇది కూడా సజాతీయ భిన్నాలే. సజాతీయ భిన్నాలు అంటే ఏం చేసుకోవాలని చెప్పిన, హారం యాజ్ టీజ్గా రాసేయండి. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాసేసుకున్నాం. ఆ తర్వాత ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, ఈ రెండింటిని కూడేది ఉంటే కూడాలి, తీసేది ఉంటే తీసేయాలి. 2 + 2 ఎంత, 4, డైరెక్ట్ వేసేస్తున్నాం. సో 1/√2 బై 4/√3, ఇదొక భిన్నం, ఇదొక భిన్నం. ఈ రెండు భిన్నాలు కూడా భాగించబడుతున్నాయి కాబట్టి ఇంటూ పెట్టుకున్నట్టయితే కింద ఉన్నటువంటి భిన్నం తలకిందులు అవుతుంది, √3/4. క్లియర్. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అంటే ఏమవ్వవు. సో ఇప్పుడు మనం రాసేసుకుందాం √3 బై, ఫస్ట్ మనం ఇక్కడ 4 రాసుకొని ఆ తర్వాత ఇది రాసుకుందాం. ఓకే, √3/4√2 ఇది ఆన్సర్. దీన్ని కూడా మనం ఆన్సర్ ఏ విధంగా రాసుకోవాలి, cos 45 డిగ్రీస్ బై secant 30 డిగ్రీస్ cosecant 60 డిగ్రీస్ ఈక్వల్స్ టు √3/4√2 రాసి బాక్స్లో పెడితే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చేద్దాం. ఇది నెక్స్ట్ థర్డ్ వన్, sin 30 డిగ్రీస్ ప్లస్ tan 45 డిగ్రీస్ మైనస్ cosecant 60 డిగ్రీస్ బై cot 45 ప్లస్ cos 60 డిగ్రీస్ secant 30 డిగ్రీస్. ఓకే, ఇది కూడా చేయాలి, రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ sin 30 చూద్దాం. sin 30 ఏది, ఇక్కడ ఇది 1/2 ప్లస్ tan 45 ఎంత, 1, రైట్.
మైనస్ కోసీకెంట్ 60 2/√3 బై కాట్ 45 ఇక్కడ ఉంది కాట్ ఎంత 1 కాస్ 60 1/2 మైనస్ సీకెంట్ 30 2/√3 రైట్. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఈ రెండింటిని మనం చేద్దాం. ఓకే, ఎట్లా చేయాలి దీన్ని యాస్టీస్గా రాసేసుకొని 2 1 2 అంతే. కింద ఏముంది అది 2 1 2 ప్లస్ 1 2 ప్లస్ 1 బై 2కు బై 2 ఇంతే, ఇంకేం లేదు. మైనస్ 2/√3కి 2/√3 బై ఇది కూడా అంతే 2 1 2 2 ప్లస్ 1 బై 2 మైనస్ 2/√3. క్లియరా? ఇప్పుడు 2 ప్లస్ 1 ఎంత 3/2 మైనస్ 2/√3 బై ఓకే 2 ప్లస్ 1 ఎంత 3/2 మైనస్ 2/√3. చూడండి ఇక్కడ ఈ రెండు కూడా విజాతీయ భిన్నాలు, ఇక్కడ ఇవి కూడా విజాతీయ భిన్నాలు, కాసాలు చేయాల్సిందే. సో కాసాలు చేయాలనుకుంటే కూడా ఇంకొక విషయం గమనించండి, ఈ రెండు కూడా ఒకే ఎక్కంలో పోవట్లేదు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు, రెండింటిని గుణించేయడమే 2√3 ఇంతే. అయిన తర్వాత దీన్ని ఇక్కడ గుణించండి, దీన్ని ఇక్కడ గుణించండి, సింపుల్ 3√3 మైనస్ 2 2 4 బై ఇది ఇక్కడ ఇది ఇక్కడ మళ్ళీ 2 గురించి కింద వచ్చిందా? రైట్. ఇప్పుడు గమనించండి ఈ విలువ యాజ్ ఈజ్గా ఇక్కడే ఉంది, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. సో ఇది క్యాన్సల్, దట్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇది రాసేసుకొని దట్ ఈక్వల్స్ టు ఏం రాయాలి 1 రాయాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, 4వ లెక్క చేద్దాం. లెక్కలు చేయడం చాలా ఈజీ. ఎప్పుడు మంత్రం తెలిస్తే పెళ్ళిళ్ళు చేయొచ్చు, మంత్రం తెలియకపోతే పెళ్ళిళ్ళు కష్టం. అట్లే ఇవి చేయాలంటే వీటికి మంత్రాలు ఇక్కడ ఉన్నాయి, త్రికోణమితీయ పట్టిక. ఓకే, ఈ నిష్పత్తుల విలువలు మనకు తెలిస్తే ఇచ్చిన లెక్కలు ఏవైనా మనం చేయొచ్చు. ఓకేనా? కాబట్టి మీరు ఏం చేయండి, ఇవి చేయాలంటే కనుక ఫస్ట్ ఇవి నేర్చుకోండి. ఇవి నేర్చుకుంటే మనం ఇవన్నీ కూడా చేయొచ్చు. నెక్స్ట్ 4th వన్ చేద్దాం. 2 tan square 45 degrees ప్లస్ cos square 30 degrees మైనస్ sin square 60. ఇంతే కదా? సో ఇంతకుముందు చేసిన దానికి దీనికి తేడా ఏంటిదంటే ఇక్కడ స్క్వేర్లు లేవు, దీనికి స్క్వేర్ వచ్చింది. సో స్క్వేర్ ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు 2కి 2 tan 45 ఫస్ట్ చూడాలి, స్క్వేర్ కాదు, tan 45 చూడాలి. tan 45 ఎంత 1 అప్పుడు స్క్వేర్ పెట్టాలి. ఓకేనా? రైట్. ప్లస్ cos square 30 ఫస్ట్ cos 30 తీసుకోవాలి, cos 30 √3/2 ఇప్పుడు స్క్వేర్ పెట్టాలి. మైనస్ sin 60 తీసుకోవాలి, sin 60 √3/2 ఇప్పుడు ఈ స్క్వేర్ పెట్టాలి ఇక్కడ. ఇప్పుడు రెండు ఏమవుతుందో 2కు 2 1ని స్క్వేర్ వేస్తే 1, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3, 2ను స్క్వేర్ వేస్తే 4 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3, 2ను స్క్వేర్ వేస్తే 4. ఇప్పుడు 2 1 2 ప్లస్ 3/4 మైనస్ 3/4 క్యాన్సల్. సో ఇదంతా 0, 2 + 0 అంటే 2 ఆన్సర్. ఇప్పుడు ఏం చేయాలి, దీని ఈక్వల్స్ టు ఇది రాద్దాం. 2 tan square 45 degrees ప్లస్ cos square 30 మైనస్ sin square 60 degrees ఈక్వల్స్ టు 2. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ వన్ చేద్దాం, secant square 60ది. ఇప్పుడు secant square 60 degrees మైనస్ tan square 60 degrees by sin square 30 degrees cos square 30 degrees. ఇప్పుడు secant square 60 అంటే ఫస్ట్ secant 60 చూడాలి. secant 60 ఎంత 2 స్క్వేర్, tan square 60
tan 60 ఎంత ఉంది √3 స్క్వేర్కి స్క్వేర్ sin స్క్వేర్ 30 sin 30 తీసుకొని స్క్వేర్ పెట్టాలి 1/2 స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 30 cos 30 తీసుకోవాలి √3/2 మళ్ళీ స్క్వేర్ పెట్టాలి. ఇప్పుడు చూద్దాం 2ను స్క్వేర్ వేస్తే 4 ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3/1ని స్క్వేర్ వేస్తే 1 2ను స్క్వేర్ వేస్తే 4 ప్లస్ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 ఈ స్క్వేర్ 2కి అయితేనేమో 4 4 నుంచి 3 పోతే 1 ఈ 2 సజాతీయ భిన్నాలు కాబట్టి 4 యాస్టీస్ రాసేసుకొని పై 2 ప్లస్ ఉంటే కూడేసుకోవడమే 1 + 3 ఎంత 4 చూడండి 4/4 అంటే ఎంత ఒకటే కదా సో 1/1 దట్ ఈక్వల్స్ టు 1 ఆన్సర్ దీని ఈక్వల్స్ టు 1 ఓకేనా రైట్ ఈ విధంగా మనం లెక్కలు చేయాలి. నెక్స్ట్ సెకండ్ బిట్కి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సరైన సమాధానాన్ని ఎంచుకొని గుర్తించండి అన్నాడు. ఇచ్చిన లెక్క ఏంటిది 2 tan 30°/1 + tan స్క్వేర్ 45°. సో దీన్ని మనం సూక్ష్మీకరించినట్టయితే ఇందులో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ మనకు తెలుస్తుంది. చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని సాధించాలి కదా. సో నేను చేస్తున్నా ఇక్కడ చూడండి 2 tan 30°/1 + tan స్క్వేర్ 45°. 2కు 2 tan 30 అంటే ఎంత 1/√3 త్రికోణమితీయ నిష్పత్తుల పట్టిక ఉంది కదా అందులో నుంచి మనం రాసుకోవాలి. నెక్స్ట్ 1 + tan 45° రాసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి స్క్వేర్ వేయాలి. సో tan స్క్వేర్ 45 అంటే ఎంత 1 స్క్వేర్ tan 45 విలువ ఎంత 1 స్క్వేర్కు స్క్వేర్. నెక్స్ట్ 2 రాసేసుకొని 1/√3 1 + 1 స్క్వేర్ అంటే ఎంత 1 కదా 1 + 1 2 సో ఈ 2 క్యాన్సిల్ అయితే మిగిలేదు ఎంత మనకు 1/√3 ఓకే. సో ఇప్పుడు మనకు 1/√3 ఆన్సర్ వచ్చింది. ఇది కరెక్టా ఇది కరెక్టా ఇది కరెక్టా ఇది కరెక్టా మనం అనుకుంటాం 1/√3 ఇక్కడ లేదు కదా 1/√3 మరి ఏది కరెక్ట్ ఆన్సర్ కాదు పైవేవి కాదు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 1/√3 అనేటువంటిది దీని విలువన్న అయి ఉండొచ్చు దీని విలువన్న అయి ఉండొచ్చు దీని విలువన్న అయి ఉండొచ్చు దీని విలువైన అయి ఉండొచ్చు. సో దేని విలువ 1/√3 అని మనం తెలవాలంటే వీటి యొక్క త్రికోణమితీయ నిష్పత్తులు మనకు తెలిసి ఉండాలి. sin 60 ఎంత √3/2 సో ఇది కాదు మనకు వచ్చింది 1/√3. నెక్స్ట్ cos 60 ఇది 1/2 మనకు వచ్చింది 1/√3 ఇది కూడా తప్పు ఆప్షన్. కరెక్ట్ ఆప్షన్ ఏంటిది ఇక్కడ tan 30° 1/√3. సో దీని ఆన్సర్ ఏంటిది సి. ఈ విధంగా చేయాలన్నమాట ఓకేనా రైట్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ సమ్ చేద్దాం. రెండో దాంట్లో రెండో లెక్క 1 - tan స్క్వేర్ 45°/1 + tan స్క్వేర్ 45. ఇప్పుడు చేద్దాం 1కి 1 రాసుకుందాం tan 45° రాసి దానికి స్క్వేర్ వేయాలి. tan 45 ఎంత 1 స్క్వేర్ అన్నాడు కాబట్టి స్క్వేర్ పెడదాం 1 రాసి ప్లస్ tan 45 రాసి స్క్వేర్ వేయాలి. tan 45 ఎంత 1 స్క్వేర్ 1కి 1 మైనస్కు మైనస్ 1 స్క్వేర్ అంటే 1 ఇది కూడా అంతే 1 ప్లస్కు ప్లస్ 1ని స్క్వేర్ వేస్తే 1 1లో నుంచి 1 పోతే 0 1 + 1 2 0/2 అంటే ఎంత విలువ 0 వచ్చిందా. సో మనకు వచ్చినటువంటి ఆన్సరు ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం. చూడండి ఇక్కడ 2 tan 30 అన్నాడు కాబట్టి 2 రాద్దాం. tan 30 విలువ ఎంత 1/√3 1 - tan 30 రాసి స్క్వేర్ వేయాలి 1/√3 రాసి స్క్వేర్ వేయాలి. ఎందుకు tan 30 విలువ ఎంత 1/√3 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేస్తున్నాం ఓకే. ఇప్పుడు వేద్దాం ఇంటూ కదా 2 1 2 2/√3/1 - 1ని స్క్వేర్ వేస్తే 1 √3ని స్క్వేర్ వేస్తే 3 ఎందుకంటే స్క్వేర్ రూట్ను ఎత్తుకోబోతుంది రైట్ 2/√3 3 1 3 3 - 1 ఎంత 2/3. చూడండి ఇక్కడ కూడా భిన్నం ఇక్కడ కూడా భిన్నం మధ్యలో భాగారం ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇంటూ పెట్టుకుంటే భాగారానికి బదులు ఇంటూ పెట్టుకున్నట్టయితే కింద హారం తలకిందులు అవుతుంది. ఈ రెండు క్యాన్సల్
ఇప్పుడు 3/√3 ఈ విషయం మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇక్కడ 3 ఇక్కడ 3 సేమ్ ఉంది. ఇది క్యాన్సిల్ చేసుకుంటే దీనికి ఉన్న రూటు పై దానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే మనకు ఇట్లా చూడండి 3ని ఏం రాసుకోవచ్చు, √3 × √3 రాసుకుంటున్నాం. √3కు √3, ఈ √3 క్యాన్సిల్ అయితే మిగిలింది √3. లేదా డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే కూడా √3 అని చెప్పినా కదా. సో సేమ్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే రూట్ కింద ఉంటే కనుక పైకి వస్తుంది, పైన ఉంటే కనుక కిందికి వస్తుంది, అంతే తేడా, ఇంకేం లేదు. రైట్. సో మరి ఇప్పుడు ఆన్సర్ ఎంత? √3 అంటే tan 60. tan 60 విలువ ఎంత మనకు? √3 కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏది? సి. ఇప్పుడు మూడో లెక్క చేద్దాం. sin 60° cos 30° ప్లస్ sin 30° cos 60° విలువ గణించండి. అయితే sin of 60° ప్లస్ 30° విలువ ఎంత? దీని నుండి మీరేం గ్రహించారు అంటున్నాడు. సరే లెక్క చేస్తే మనకు ఏం గ్రహించినామో తెలుస్తుంది. ఫస్ట్ లెక్క చేద్దాం. sin 60° విలువ ఎంతో చూద్దాం. sin 60° ఈజ్ ఈక్వల్ టు √3/2. త్రికోణమితీయ పట్టికలు ఉన్నాయి కదా, రైట్, వాటి ద్వారా మనం రాసుకున్నాం √3/2. cos 30 విలువ రాద్దాం. cos 30 ఎంత? అది కూడా √3/2. ఇంకేమున్నాయి? ఇంకా ఇది ఉంది, sin 30 ఉంది. sin 30 ఎంత? 1/2. ఓకే, నెక్స్ట్ cos 60 ఎంత? ఇది కూడా 1/2. రైట్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. సో ఇప్పుడు ఈ విలువలు తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపిద్దాం. sin 60 cos 30 sin 30 cos 60. sin 60 విలువ ఎంత? √3/2. cos 30 ఎంత? √3/2 ప్లస్కు ప్లస్. sin 30 ఎంత? 1/2 ఇంటూ cos 60 ఎంత? 1/2. √3 × √3 జస్ట్ 3, ఎందుకంటే 2 సార్లు గుణించినప్పుడు రూట్ మాయమైపోతుంది అని చెప్పినా కదా. 3 2 2 4 ప్లస్ 1 ఎక్కం 1 2 2 4. చూడండి కింద ఇది సమానం ఉన్నాయి అంటే ఎటువంటి భిన్నాలు ఇవి? సజాతీయ భిన్నాలు. సజాతీయ భిన్నాలు అంటే కింద ఏముంటుంది రాయాలి. 4 ఉంటే 4 రాయాలి, 3 ఉంటే 3 రాయాలి, 5 ఉంటే అది రాయాలి. సో పైన ఏముంటే అది కూడుకోవాలి, ప్లస్ ఉంటే కూడాలి, మైనస్ ఉంటే తీసేయాలి. 3 + 1 ఎంత? 4. ఇప్పుడు అండి 4/4 అంటే ఎంత? 1. సో 1 అనేటువంటిది ఏంటిది? sin of 60 + 30 విలువ ఎంతో మనం చూద్దాం. వాడు ఏమన్నాడు ఇంకా? sin of 60 + 30 ఏంటిది అన్నాడు. sin of 60 + 30 అంటే చూడండి ఇక్కడ 60 + 30 ఎంత? 90. sin 90 ఎంత విలువ? 1 కదా. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 1. సో 1 = ఏం రాసుకోవచ్చు మనం? sin 90 రాసుకోవచ్చు, లేదా sin of 60 + 30గా రాసుకోవచ్చు. సో మనం దీని నుంచి మనం ఏం గ్రహించాము అంటే ఇది దీనికి సూత్రము. సూత్రం ఏ విధంగా రాయాలి ఇప్పుడు చూద్దాం. 60°ని మనం ఏమనుకుందాం? ఏ అనుకుందాం. 30 డిగ్రీలని బి అనుకుందాం. ఇప్పుడు ఒకసారి సూత్రం రాసి చూద్దాం. సైన్ దీని ఏమంటున్నాం? ఏ కదా. సైన్ ఏ కాస్ బి 30°ని ఏమనుకుంటున్నాం? బి. సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ 30°ని ఏమనుకుంటున్నాం? బి. సో సైన్ బి కాస్ 60. కాస్ 60 అంటే కాస్ ఏ, రైట్. దట్ ఈక్వల్స్ టు ఈ సూత్రం విలువ ఏంటిది? దీనితో సమానం. సో అది రాద్దాం. సైన్ ఆఫ్ 60 + 30. 60 + 30 అంటే ఏ ప్లస్ బి. ఇది సూత్రం, గుర్తుపెట్టుకోండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా. దీని నుంచి మనం గ్రహించినటువంటి సూత్రం ఇది. కాబట్టి ఇది కూడా మీరు త్రికోణమితీయ నిష్పత్తులే కాదు, మధ్య మధ్యలో వచ్చే సూత్రాలు కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా, రైట్. 4వ లెక్క. కాస్ ఆఫ్ 60 + 30° ఈక్వల్స్ టు కాస్ 60° కాస్ 30° మైనస్ సైన్ 60° సైన్ 30° అనడం సబబేనా అంటున్నాడు. సరే ఇక్కడ మనం ఇంతకుముందు చేసినట్టుగా 3వ లెక్క చేసినాం కదా. ఇప్పుడు కూడా దీన్ని ఏం చేద్దామంటే సూత్ర ప్రకారంగా ఫస్ట్ రాద్దాం. 60°ని ఏ అనుకుందాం, 30°ని బి అనుకుందాం. ఫస్ట్ సూత్రం రాద్దాం, అవుతుందా కాదా.
లాస్ట్గా ఫైనల్గా ఇది దీనితో సాటిస్ఫై అయితే ఈ సూత్రం కూడా ఓకే అన్నట్టు. ఫస్ట్ మనం సూత్రం రాద్దాం. కాస్ 60 అంటే ఏ కదా, కాస్ ఏ, బి అంటే 30, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి సూత్రం. చూడండి ఇక్కడ ఏం లేదు, 60కి బదులు ఏ రాసిన 30కి బదులు బి, 60కి బదులు ఏ 30కి బదులు బి. వాడు ఏమంటున్నాడంటే ఈ విధంగా సూత్రం అనడం సబబేనా అంటున్నాడు. ఫస్ట్ మనం విలువలు ప్రతిక్షేపించినట్టయితే ఇది దీనితో సరిపోతే ఈ విధంగా మన సూత్రం రాసుకోవడం కూడా సబబే. ఫస్ట్ మనం రాద్దాం ఇక్కడ. కాస్ 60 విలువ ఎంత, 1/2. కాస్ 30 డిగ్రీస్ ఎంత, √3/2. ఓకే. సైన్ 30 ఎంత, 1/2. సైన్ 60 ఎంత, √3/2. ఇవి మనకు కావలసినటువంటి విలువలు. ఇవి తీసుకుపోయి అందులో పెట్టాలి మళ్ళీ మనం. ఫస్ట్ కాస్ 60 + 30 అంటే కాస్ 90 డిగ్రీస్. సో కాస్ 90 అంటే ఏంది, ఇక్కడ మడిచ్చింది 60 + 30గా ఇవ్వడం జరిగింది అంతే. సో మనం ఏం రాసుకుంటున్నాం, 60 + 30ని 90గా రాసుకుంటున్నాం. సో కాస్ 90 ఎంత, 0. ఓకేనా. సో ఈ మొత్తం విలువ కూడా మనకు దేంతో సమానం కావాలి, 0తో సమానం అవ్వాలి. అవుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ కాస్ 60 అంటే 1/2 కదా, 1/2 ఇంటూ కాస్ 30 √3/2, రైట్. మైనస్కు మైనస్. సైన్ 60 ఇక్కడ √3/2 ఇంటూ సైన్ 30 1/2, రైట్. ఇప్పుడు చూద్దాం. √3 ఇంటూ 1, √3 ఒకట్ల √3, 2 2 4, మైనస్ √3 ఒకట్ల √3, 2 2 4, √3/4 మైనస్ √3/4. రెండు సమానమైన విలువలు, ఒకటి ప్లస్ ఒకటి మైనస్లో ఉంది కాబట్టి క్యాన్సల్. దట్ ఈక్వల్స్ టు 0 వచ్చిందా, 0 = 0 వచ్చింది కదా, రైట్. కాబట్టి దీనికి ఈ సూత్రం అనేది సరిపోతుంది. సో కాస్ ఆఫ్ 60 + 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు కాస్ 60 కాస్ 30 మైనస్ సైన్ 60 సైన్ 30 అనడం సబబే, రైట్. ఎందుకు సబబు అంటే ఇది ఈ సూత్రాన్ని కలిగి ఉంది కాబట్టి. సో ఈ సూత్రాన్ని కూడా మీరు నేర్చుకోండి, ఓకేనా. ఒకటి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఈ రెండు సూత్రాలను మీరు నేర్చుకోవాలన్నమాట, ఓకేనా. సో మనం లెక్కలు వేసేటప్పుడు మధ్యలో కొన్ని సూత్రాలు తగులుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు నోట్ డౌన్ చేసుకోండి. వాటిని ప్రత్యేకంగా ఒక నోట్బుక్ పెట్టుకొని అందులో సూత్రాలని రాసుకోండి అనమాట, ఓకేనా, రైట్.